సరస్వతి జూనియర్ కళాశాల ఎయిడెడ్ కమలాపురం జూన్ 2009 సంవత్సరం నుండి 25/4/2026 వరకు ప్రత్యేక అధికారి పర్యవేక్షణలో పాలనలో కొనసాగింది. గత 4 సంవత్సరం నుండి విద్యార్థులు లేక, తద్వారా పనిభారం లేక సిబ్బందిని ఇతర కళాశాలలకు సర్దుబాటు చేయడం వలన కళాశాల మూతబడింది. హైకోర్టు తీర్పు మేరకు ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యా డైరెక్టర్ 25/4/2026 తేదీన ప్రత్యేక అధికారిని తొలగించి 26-27 సంవత్సరం కళాశాల పునఃప్రారంభం కాకముందే ఎన్ ధర్మారెడ్డి అనే వ్యక్తి కళాశాల కరస్పాండెంట్ అని ప్రభుత్వ అనుమతి లేకుండా, సభ్యులకు తెలియకుండా కమలాపురం స్టేట్ బ్యాంక్ అధికారులను సంప్రదించి వారి సహకారంతో కుమ్మక్కై కళాశాల కరస్పాండెంట్ పేరు మీద ఉన్న ఖాతా అది కళాశాలది కాదని నమ్మించి అందులో ఉన్న సుమారు 24 లక్షల రూపాయలను నగదును 17/3/2026 తేదీన మొత్తం డబ్బును ఉపసంహరించి దుర్వినియోగం చేసి కళాశాల ఖాతాను పూర్తిగా మూసివేసినాడు. ఇప్పుడు ఎప్పుడు రెస్టోర్ అయినాడు? నిన్న ఏప్రిల్ 20. అంతకుముందే అంటే 3వ నెలలోనే డబ్బు అంతా డ్రా చేసినాడు. అక్కడ పోయి ఏం చెప్పుకున్నాడు? అది సంఘం డబ్బు అన్నాడు. సంఘం అకౌంట్ కాదు అది. కళాశాల కరస్పాండెంట్ పేరు మీద పిల్లల డబ్బు అది. విద్యార్థుల ఫీజులు ఎన్ని కట్టింటారు కదా, అదే స్పెషల్ ఆఫీసర్ ఉండడం వల్ల ఆపరేషన్లు లేకుండా పోయింది. దీని అడ్వాంటేజ్గా తీసుకొని వాళ్ళకు తెలీదు, స్టేట్ బ్యాంక్ వాళ్ళకు వీళ్ళేదో కాగితాలు ఇచ్చినారు, వాళ్ళు ఏదో ఇచ్చేసినారు. ఇప్పుడు నేను ఆర్టీ యాక్ట్ ప్రకారం పెడితే వాళ్ళు నాకు సమాచారం ఇచ్చినారు. 2 లైన్లు. స్టేట్ బ్యాంక్ మేనేజర్ ఏమంటాడంటే, మా కోర్టు దాంతో వాటి తింటున్న పని లేదండి, వాళ్ళేదో సంఘం డబ్బు మేము డ్రా చేసుకుంటామంటే ఇచ్చేసినామన్నాడు. జడ్జిమెంట్ ఇచ్చినారు, కోర్టు జడ్జిమెంట్. వాళ్ళు చదివి ప్రభుత్వం మిమ్మల్ని రెస్టోర్ చేసిందా లేదా అని కూడా అడగలే. వాళ్ళు మీ హోదా ఏమి, మీరు గుర్తింపబడిన కరస్పాండెంట్ అని అడగలే. వీళ్ళేదో పోయినారు, డబ్బు డ్రా చేసుకున్నారు, అకౌంట్ క్లోజ్ చేసి పారేసినారు పూర్తిగా. అది సంక్షిప్తంగా. నా పేరు ఓ రామచంద్రారెడ్డి. సరస్వతి జూనియర్ కళాశాల 20 ఏళ్ల క్రితం ప్రిన్సిపాల్గా రిటైర్ అయినాను. అప్పటి నుంచి కూడా ఎక్స్ ఆఫీసర్ మెంబర్గా కంటిన్యూ అవుతున్నాను నేను. ఇప్పుడు నా దృష్టికి వచ్చి అంత కష్టపడి మేము చేసినాము కాబట్టి ఇప్పుడు ఇది దుర్వినియోగం అయిందన్న బాధతో నేను ఈ కంప్లైంట్ చేయాల్సి వస్తాను. దీన్ని అధికారులకు అందరికి కూడా పంపించినాను, ఈ రకంగా జరిగిందండి అని. మరి ఒక్కసారి మీ ద్వారా ప్రజానీకానికి తెలిస్తే ఇది విచారణకు రావాలని నా ప్రార్థన. ఇది డబ్బు దుర్వినియోగమే. ఇంకా 60-70 లక్షల రూపాయలు కళాశాల కార్స్కోప్ ఫండ్ కూడా ఉంది. అది కూడా ఇట్లా పెట్టి బ్యాంకు వాళ్ళను ఏమైనా చేసినా చేయవచ్చు. కాబట్టి దాన్ని కూడా నిరోధించాలి. ఇప్పుడు ఈ సంవత్సరం అనాథరైజ్డ్గా మొదలుపెట్టుకున్నారు. ఇంతవరకు క్లోజ్ అయ్యిందండి. ఈ సంవత్సరం అనాథరైజ్డ్ వాళ్ళు మొదలుపెట్టుకున్నారు. ఇది ఇంక మొదలు కాకముందే ముందుగానే డబ్బు డ్రా చేసుకున్నారు. ధర్మారెడ్డి అనేటువంటి అనాథరైజ్డ్ కరస్పాండెంట్ ఉందండి. ప్రభుత్వ గుర్తింపు లేదు అప్పటికి. ఇతను ఎప్పుడు గుర్తించినారు? కోర్టు ఆర్డర్ను పెట్టి మేనేజ్మెంట్ను కరస్పాండెంట్ రెస్టోర్ చేయమని ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అడిగినాడు. అడిగితే వాళ్ళు ఎప్పుడు రెస్టోర్ చేసినారు? నిన్న ఏప్రిల్ 26వ తేదీన రెస్టోర్ చేసినారు. ఈ డబ్బు అంతకుముందే విత్డ్రా అయిపోయింది. అంతవరకు అంటే పాత కోర్టులో కేసు వేసినప్పుడు వెంకటరెడ్డిని తొలగిస్తూ ఇప్పుడు మిమ్మల్ని గుర్తిస్తున్నామని ఆ గుర్తింపు రాకముందే డబ్బంతా డ్రా చేసినాడు. ఎయిడెడ్ కాలేజ్. ఎందుకు ఎయిడెడ్ కాలేజ్ ఏంటంటే దాంట్లో 3 ఎయిడెడ్ సిబ్బంది ఉన్నారు. వాళ్ళు పనిభారం లేక 4 సంవత్సరాల క్రితం బయటికి పంపించేసినారు. అయితే ఇప్పుడు కావాలంటే వీళ్ళు అడిగితే మళ్ళీ వాళ్ళు ఎన్నిక రావాల్సిందే. అయితే ఇక్కడ వర్క్లోడ్ ప్రాబ్లం ఉండడం వలన గవర్నమెంట్ వాళ్ళని వెనక్కి పంపించే ఇదిలో లేదు.
ఎందుకంటే ఇప్పుడు విద్యార్థులు ఇది 4 ఏళ్ల నుంచి మూతపడిపోయి చాలా సమస్యలు ఎదుర్కొనింది కాబట్టి ఎవరు ధైర్యంగా చేరే పరిస్థితి లేదు కాబట్టి ప్రభుత్వం చర్యలు చేయకుండా వాళ్ళ సర్వీసెస్ను వేరే కాలేజీలు ఉపయోగపెట్టుకుంటా ఉంది. ఇప్పుడు అంతా ఎవరినో వాళ్ళని పట్టుకొని చేసుకుంటూ ఉండాలి. ఆ 2-3 రిటైర్ అయినంత వరకు దాని పేరు ఎయిడెడ్ కాలేజీ అని పిలుస్తారు. ఆ సిబ్బంది క్లోజ్ కావాలి ఆ స్కీమ్. 4 ఏళ్ళు 4 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు ఈ ఆర్డర్ వచ్చినాక ఇప్పుడు ఈ 26-27 సంవత్సరానికి పునఃప్రారంభించుకున్నారు. విద్యార్థులు లేక వర్క్లోడ్ లేక క్లోజ్ అయితే ఆ సిబ్బందిని ఏం చేశారంటే ప్రభుత్వం రీడెప్లాయ్ చేసింది వేరే కళాశాలలో. ఎందుకంటే వాళ్ళు గ్రాంట్ ఇస్తున్నారు కదా, కాబట్టి ఆ గ్రాంట్ ఇచ్చినప్పుడు వాళ్ళ సర్వీసెస్ని ఎక్కడైనా ఉపయోగపెట్టుకోవచ్చు. పోయినారు వాళ్ళు. పోతే ఈ 4 సంవత్సరాలు మూర్తపడిపోయింది. విద్యార్థులు లేక, టీచర్లు లేక. ఇప్పుడు ఏదో హడావుడిగా డైరెక్టర్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషను నన్ను కరెస్పాండెంట్గా గుర్తించినప్పుడు ఇప్పుడు 26-27 సంవత్సరం నిన్న జూన్ నుంచి ఒక అన్ఎయిడెడ్ సెక్టర్లో మొదలు పెట్టుకున్నారు. అన్ఎయిడెడ్ సెక్టర్ అనుకోండి ఆల్మోస్ట్, ఎందుకంటే ఆ స్టాఫ్ ఇంకా రెస్టోర్ కాలేదు కదా. ఒక 3-2 ఉన్నారు ఎయిడెడ్ స్టాఫ్. వాళ్ళు ఎక్కడో ఉన్నారు, రాయచోట ఒకడు, అక్కడ ఇక్కడ ఒకడు ఉన్నారు. దీన్ని అడ్డం పెట్టుకొని అంటే ఈ కరెస్పాండెంట్ రెస్టోర్ కాకముందు అతని గుర్తింపు లేకముందే ఈ డబ్బులు డ్రా చేస్తుంది. కరెస్పాండెంట్ అకౌంట్ అంటే ఇట్ ఈస్ మెంట్ ఫార్ కాలేజీ ఆపరేషన్. సంఘం అకౌంట్ వేరు. సంఘము వాళ్ళ ప్రెసిడెంటు ఆ అకౌంట్ వాళ్ళు ఆపరేట్ చేసుకుంటారు. పిల్లల గ్రాంటు ఫీజులు వగైరా ఈ దీంట్లో పడుతుంది. దీనికి సంఘము ప్రతి సంవత్సరం కరెస్పాండెంట్ నియమించుకుంటుంది. అయ్యా నువ్వు కళాశాల వ్యవహారాలను చూసుకో అని చెప్పి అతను ఆపరేట్ చేస్తుంటాడు. అతని మీద కంప్లైంట్స్ వస్తే సంఘం అతని మధ్యలో తొలగించవచ్చు, మళ్ళీ నెక్స్ట్ జనరల్ బాడీ ఎలక్షన్ వరకు ఉంచి తొలగించవచ్చు. ఆ కరెస్పాండెంట్ ఏమైనా ఆపరేట్ చేయాలంటే ఎయిడెడ్ కాలేజీ కాబట్టి ప్రభుత్వ అనుమతితోనే చేయాలి. ఏ పని చేసినా అది ఆడిట్ అకౌంట్. ఇప్పుడు ఏం చేస్తున్నారు, స్టేట్ బ్యాంక్కి పోయి ఈ డబ్బు మా సంఘంది అని చెప్పి మీ సంఘం అయితే తీసుకురావే క్రెడెన్షియల్స్ అని చెప్పి అడగలేవాలి, టెస్ట్ మోనియల్స్. వాళ్ళకి తెలియదు, డ్రా చేసినారు. ఇప్పుడు నేను అడగడం వల్ల ఇప్పుడు వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అట్టివ్వకూడదు కదా. వీడు ఎవరో పోయి అసలు అక్కడ స్పెసిఫిక్ సిగ్నేచర్స్ ఎవరి ఉన్నాయి, వెంకటరెడ్డి అని ఉన్నాయి. ఇది సస్పెన్షన్లో ఉన్నింది కాబట్టి ఆ వెంకటరెడ్డి తొలగించి ఇప్పుడు ఇతని సిగ్నేచర్స్ నమోదు కాలేదు అక్కడ. మరి ఇటీవల పోయి ఏమేమి చేసుకున్నారో వాళ్ళు స్టేట్ బ్యాంక్ అంటే మాకేం తెలియదండి, ఏదో ఇచ్చినా 2 కాగితాలు చేసినామండి అంటే నేను జనరల్ మేనేజర్ కూడా రాస్తా, ఇది చాలా మీరు రికవరీ పెట్టి అకౌంట్లో వేయాల్సిందని చెప్పి కూడా రాసిన. అసోసియేషన్ అనే సంఘంది యాజ్ ఎ ప్రెసిడెంట్ మా డబ్బులు మాకు ఇచ్చేయండి తెచ్చుకుని వాళ్ళకి తెలియ వాట్ ఈజ్ సంఘం, వాట్ ఈజ్ ఇన్స్టిట్యూషన్. సంఘము ఒక రిజిస్టర్డ్ బాడీ. ఆ బాడీ ఏం చేస్తుందంటే మేము ఈ సంఘము ఫలానా కార్యక్రమం చేసేదానికి రిజిస్టర్ చేసుకుంటున్నామని చేసుకుంటారు. ఏది విద్యా సంస్థలు కానీ ఏదో హాస్పిటల్స్ కానీ అట్లా విద్యాసంఘం. ఇది వాళ్ళ అకౌంట్లు వేరే ఉంటాయి. వాళ్ళకి ఏముంటాయి, వాళ్ళ సబ్స్క్రిప్షన్స్ ఉంటాయి. ఒక 100 మంది సభ్యులు ఉంటారు. వాళ్ళు బైలాసులు రాసుకుంటారు, సంవత్సరానికి 1000 రూపాయలు కట్టాలను, 2000. తర్వాత దాతలు, ఎన్ఆర్ఐలు, ఈ డబ్బులన్నీ సంఘం అకౌంట్కి పోతుంది. వేరాస్ కరెస్పాండెంట్ అకౌంట్లోకి వచ్చి కాలేజ్ అకౌంట్కి వచ్చేది ఏంటి, పిల్లల టర్మ్ ఫీజులు, ప్రభుత్వం జీతాల కోసం ఇచ్చే గ్రాంటు, అవి దీనికి వస్తుంది. దెన్ కరెస్పాండెంట్ ఈజ్ ఆథరైజ్డ్ బై ది గవర్నమెంట్ యాజ్ ప్రపోజ్డ్ బై ది సంఘం. సంఘం అయ్యా మేము ఫలానాతని మా తరపున కరెస్పాండెంట్గా పెట్టుకుంటున్నాం, ఇతను మీతో సంప్రదింపులు జరుగుతాయి, వ్యవహారాలను ఇతను చూసుకుంటాడని ఒక ప్రపోజల్ పంపిస్తే ప్రొవైడెడ్ వాళ్ళు సాటిస్ఫై గవర్నమెంటు
ఫలానా అతన్ని మీరు నియమించిన అతన్ని మేము ఆమోదిస్తున్నాం అని అతనితో సంప్రదింపులు జరుగుతాయి. కరెస్పాండెన్సు, ఈ ఆడిట్లు, ఖర్చులు వగైరాలు అన్నీ కూడా అతనితో జరుగుతుంది. అక్కడేమైనా అవసరాలు జరిగితే ఇమీడియట్గా అతని మీద చర్యలు. ఇది ఇంకా మేనేజ్మెంట్ రెస్టారెంట్ కాలే, కరెస్పాండెంట్ రెస్టారెంట్ కాలే, డబ్బు రాజేష్. ఇది బై బ్లఫింగ్ ది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. బ్లఫ్ చేయడమే కదా అది. వాళ్ళకు తెలియదు ప్రొసీజర్. ఎందుకంటే 2009లో ఏదో రాజకీయ కారణాల వల్ల అది చేశారు. అప్పుడు ఆ మేనేజ్మెంట్ సస్పెండ్ చేయడము, కరెస్పాండెంట్ సస్పెండ్ చేయడం చెల్లదని చెప్పి ఇచ్చిన తీర్పు.